ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. पानीपुरी, दही पूरी, सेव पूरी, बेल पूरी, आलू कटलेट, मसाला कटलेट, मिक्स्ड कटलेट, पापड़ी कटलेट. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు డ్రామా జూనియర్స్లో చేయాలి అని ఎందుకు అనిపించింది? ఫస్ట్ టైం వెళ్తే సెలెక్ట్ అవ్వలేదు, సెకండ్ టైం సీజన్ 8 వెళ్ళాం, అప్పుడు కాలేదు. ఇక సో ఇంత పేరు వచ్చింది కదా, స్కూల్కి వెళ్తున్నావు, నువ్వు ఇంకా స్టార్ అయిపోయావు స్కూల్లో. స్కూల్లో అందరూ యాక్టర్ శ్రీహర్ష. చిన్నప్పటి నుండి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అక్క నాకు. అల్లు అర్జున్ చూసి ఇన్స్పైర్. ఏం నచ్చింది అల్లు అర్జున్ సార్లో బాగా నీకు? నా పేరు సూర్యలో ఆయన ఉంటుంది ఒక క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ చూసి పట్టుబట్టి దాన్ని చేయాలని నాకు అది వచ్చింది. ఏం చేస్తావు రాగానే? ఇప్పుడు అల్లు అర్జున్ గారు కనిపించారు, మీ షోకి వచ్చారు, ఏం చేస్తావు? అన్న నన్ను ఒకసారి మీ ఇంటికి తీసుకెళ్తారా? తీసుకెళ్తే బాగుండు కదా. చొక్కాకి గుండి బతుకు జట్కా బండి, అందరూ రండి, నేరాలు గోరాలు అడగొద్దు బేరాలు, తీయొద్దు ఆరాలు, బాత్రూంలో బ్రష్, శ్రీకాంత్ గారి క్రష్, నాకు కూరగాయల బ్రష్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. ఎస్, ఇవాళ నాతో ఉన్న గెస్ట్ చిచ్చర పిడుగు అని చెప్పొచ్చు. అసలు ఒక డైలాగ్ చెప్తే అలా గుర్తుండి పెట్టుకొని మొత్తం పేజ్ స్క్రిప్ట్ ఇచ్చినా చెప్పేస్తాడు అనమాట. అండ్ విత్ ప్రాసతో పాటు డైలాగ్స్ గుర్తుపెట్టుకుంటాడు. అండ్ చాలా బ్యూటిఫుల్గా అండ్ ఎక్సలెంట్గా యాక్టింగ్ చేస్తాడు. హీఈస్ నన్ అదర్ దాన్ శ్రీహర్ష, డ్రామా జూనియర్ సీజన్ 9 నుంచి వచ్చేసారు. హాయ్ హర్ష, హాయ్ అక్క. ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్ అక్క, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. అసలు ఏంటి స్క్రీన్లో పెద్ద అబ్బాయిలాగా కనిపించావు, ఒక 7th క్లాస్ 8th క్లాస్ చదువుతుంటాడేమో అనుకున్నాను, నువ్వేమో బుల్లిగున్నావు. అందరూ అంటూ ఉంటారా స్క్రీన్లో ఏంటి కొంచెం మెచ్యూరిటీ వచ్చేస్తుందా ఇలా పర్ఫామ్ చేయాలి అన్నట్టుగా? అవునక్క. అంతేనా? అసలు స్కూల్కి వెళ్తున్నావు, ఇటు డ్రామా జూనియర్స్లో యాక్టింగ్ అండ్ స్కిట్స్ చేస్తున్నావు, బ్యాలెన్స్ ఎలా చేసుకుంటున్నావు? లైఫ్ నాకు రెండు ఉండాలి కదా అక్క, ఒకటే ఉంటే. అమ్మో, అసలు డైలాగ్లే అంతేనా? రియల్ లైఫ్లో కూడా చాలా మెచ్యూరిటీనా? ఎక్కడి నుంచి వచ్చింది ఇంత మెచ్యూరిటీ? చిన్నప్పటి నుండి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అక్క నాకు. అంటే అల్లు అర్జున్ చూసి ఇన్స్పైర్ నేను. అల్లు అర్జున్ సార్ ఇన్స్పిరేషన్ అనమాట. ఏం నచ్చింది అల్లు అర్జున్ సార్లో బాగా నీకు? నా పేరు సూర్యలో ఆయన ఉంటుంది ఒక క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ చూసి పట్టుబట్టి దాన్ని చేయాలని నాకు అది వచ్చింది. ఓ, సో ఏమైనా గుర్తుందా డైలాగ్? నా పేరు సూర్యలో ఆయన చెప్పే డైలాగ్ కానీ అలాగా ఏం లేదా? కానీ ఆ క్యారెక్టర్ అంటే ఇష్టం, ఆయన అంటే ఇష్టం. ఎప్పుడెప్పుడు వస్తారా అల్లు అర్జున్ గారు మా షోకి అని అనుకుంటూ ఉంటావా? ఏం చేస్తావు రాగానే? ఇప్పుడు అల్లు అర్జున్ గారు కనిపించారు, మీ షోకి వచ్చారు, ఏం చేస్తావు? బనీ అన్న హాయ్, ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఫర్ యూ అని ఆటోగ్రాఫ్ తీసుకుంటా. అన్న నన్ను ఒకసారి మీ ఇంటికి తీసుకెళ్తారా? తీసుకెళ్ళి అంతే తీసుకెళ్తే బాగుండు కదా. ఓకే, సో నీకు ఫేవరెట్ మూవీ ఏంటి అల్లు అర్జున్ గారిది? నా పేరు సూర్య కాకుండా అలవైకుంఠపురం. ఓ, సో అన్నీ మంచి మంచి సినిమాస్ చూస్ చేసుకున్నాను. సో అల్లు అర్జున్ గారు ఇన్స్పిరేషన్, సో అది చూసి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. సో యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు డ్రామా జూనియర్స్లో చేయాలి అని ఎందుకు అనిపించింది? నాన్న హెల్ప్ తీసుకున్నావా, సపోర్ట్ అంటే వెళ్ళాలి అక్కడికి అన్నట్టుగా నాన్నకి చెప్పావా? ఏమన్నారు నాన్న? ఫస్ట్ మా దగ్గర ఆడిషన్ పడ్డప్పుడు మాకు ఫోన్లో వచ్చింది అది. అప్పుడు డాడీ మన అంటే ఒకసారి ట్రై చేద్దామా అన్నాడు. ఫస్ట్ టైం వెళ్తే సెలెక్ట్ అవ్వలేదు, సెకండ్ టైం సీజన్ 8 వెళ్ళాం, అప్పుడు కాలేదు. ఇక సీజన్ 9 కామ్లే కామ్లే అనుకొని వెళ్ళినాం అట్లనే. ఇక అక్కడ ఏం చేసినామంటే చెప్పిన డైలాగ్స్ కాదు, మేము ఇంటి దగ్గరికి వచ్చినాం, ఒక 5 days ఆగినాం అక్కడనే. కాల్ వచ్చింది, సార్ శ్రీహర్ష ఇట్లా సెలెక్ట్ అయ్యిండు, సెకండ్ ఆడిషన్కి రమ్మని. సెకండ్ ఆడిషన్కి వెళ్ళాం, నేను మా తమ్ముడు అక్కడ ఇద్దరు సెలెక్ట్ అయ్యా. సెకండ్ ఆడిషన్కి వెళ్తే అక్కడ నేను ఒక్కనే సెలెక్ట్ అయ్యాను. ఇక అక్కడ మా తమ్ముడిని వద్దన్నారు. మళ్ళీ కాల్ వస్తుందా అనుకుంటే వచ్చింది కాలు మళ్ళీ 5 days తర్వాత. అలా అని మీరు ఇట్లా రావాలి, షెడ్యూల్ వచ్చింది, ఫస్ట్ షెడ్యూల్ అని చెప్పారు. ఏంటి అసలు ఆ రోజు ఏమనిపించింది? ఇంకా డ్రామా జూనియర్స్లో ఒక అటెంప్ట్ అయిపోయింది, సెకండ్ అటెంప్ట్ అయిపోయింది, థర్డ్ అటెంప్ట్లో వచ్చింది. ఆ థర్డ్ అటెంప్ట్లో కూడా ఫస్ట్ ఆడిషన్, సెకండ్ ఆడిషన్, తర్వాత పిలిచారు. ఏమనిపించింది అసలు?
ఫస్ట్ కాల్ ఎవరికి వచ్చింది? నాన్నకు వచ్చిందా? ఏం చెప్పారు? ఫస్ట్ మమ్మీకి. మమ్మీకి వచ్చిందా? ఏం చెప్పింది మమ్మీ? ఫస్ట్ నేనైతే మా సొంత ఊర్లో ఉన్నా, మా మమ్మీ డ్యూటీకి వెళ్ళింది. కాల్ చేసి అరే ఇట్లా కాల్ చేశారా, నువ్వు సెలెక్ట్ అయినావని అన్నారు. ఆ రోజు ఫుల్ హ్యాపీ అయిపోయాను. అంతేనా? సో డాడీ మమ్మీ ఏం చేస్తూ ఉంటారు? డాడీ ప్రెస్ విలేకర్. ఓ మా జోనరే అనమాట. ఓకే. అమ్మ? మమ్మీ జీపీఓ. ఓకే. సో జాబ్ చేస్తూ ఉంటారు. సో ఇద్దరు బిజీ కదా, సో తమ్ముడిని నువ్వే చూసుకుంటావా? ఇద్దరం స్కూల్కి వెళ్తాం, మళ్ళా డాడీ అక్కనే లోకల్ చేస్తాడు ప్రెస్. ఓకే. స్కూల్ అయిపోగానే తీసుకొస్తారు. అయితే చిన్నోడు సెలెక్ట్ కాలేదు కదా, అప్పుడు నువ్వేమైనా చెప్పావా? వాడు బాధపడ్డా? ఏడ్చాడు అక్క వాడు. అబ్బా ఏడ్చాడా? అయ్యో ఎందుకు, ఏమని ఏడ్చాడు? అక్కడ దాకా వెళ్ళాను నేను, ఆ మాత్రం కూడా చేయలేకపోయినా అని ఏడ్చేశాడు వాడు. అయ్యో ఏం చెప్పావు అప్పుడు నువ్వు? ఏడొద్దురా, ఇప్పుడు నేను వెళ్తే నీకు ఆటోమేటిక్ వచ్చేస్తూనే ఉంటే, నీ ఇలా సెలెక్ట్ అయినా నువ్వు ఆటలో సెలెక్ట్ కావాలి. వాడు డ్యాన్స్ బాగా చేస్తాడు అక్క. ఓ అయ్యి ఇద్దరు కళాకారులే అనమాట. నాన్నకి విలేకరికి పుట్టిన కళాకారులు, అంతేనా? సూపర్ అసలు. సో ఇప్పుడు డాన్స్కి ప్రిపేర్ అవుతున్నాడా తమ్ముడు? ఇప్పుడు నీ స్కిట్స్ చూస్తే కోపం వస్తుంటుందా, హ్యాపీగా చప్పట్లు కొడతాడు? హ్యాపీనా? ఇంకా ఫుల్ హ్యాపీ. సో ఇంత పేరు వచ్చింది కదా, స్కూల్కి వెళ్తున్నావు, నువ్వు ఇంకా స్టార్ అయిపోయావు స్కూల్లో. ఏమంటుంటారు స్కూల్లో అందరూ యాక్టర్ శ్రీహర్ష, ఇట్రా యాక్టర్ శ్రీహర్ష, మాకు ఆటోగ్రాఫ్ ఇవ్వు, సెల్ఫీ ఇవ్వు అంటుంటారా? సో టీచర్స్ వాళ్ళు, నేను ఒక స్కూల్లో చూశాను, నీకు షాల్వా కప్పి సన్మానం కూడా చేశారు. అసలు పెద్ద పెద్ద వాళ్ళకి సన్మానము ఇట్లా వస్తుంటుంది, ఇది చిన్ని బుజ్జి ఫెలో నువ్వు, నీకు సన్మానం చేశారు, అది టీచర్స్, మీ టీచర్సే. ఎలా అనిపించింది ఆ టైంలో? అసలు ఎంత అచీవ్ చేశాను అని అనిపించిందా? చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఏంటి ఆ సినారియో, ఏంటి ఆ సిచ్యువేషన్ ఏంటి? మా సార్ ఉన్నాడు, కరెస్పాండెంట్ సార్, మరేనా సార్ కాల్ చేసి ఒకసారి రమ్మన్నాడు. అంటే స్కూల్కి రా, గెస్ట్లకు నేను ఇన్వైట్ చేస్తాను. ఆ రోజు వెళ్తే అసలు అక్కడ అంత పెద్ద సర్ప్రైజ్ అని నాకు కూడా తెలియదు అక్క. ఆ రోజు నీకు తెలీదు? నాకు తెలియదు అసలు అక్కడ అంత పెద్ద చేస్తాడని. ఓకే. సో వెళ్ళావు, షాల్వా కప్పారు, స్పీచ్ ఇచ్చావా? ఏమైనా మాట్లాడమన్నారా? డైలాగ్స్ చెప్పాను. ఏం డైలాగ్ చెప్పావు చెప్పు? నా ఫస్ట్ స్కిట్ కూరగాయలు. అసలు నిజంగా ఫస్ట్ స్కిట్ కూరగాయలది అయితే ఇన్ని డైలాగ్స్ ఆ చిన్ని బుర్రలో ఎలా గుర్తుపెట్టుకున్నావా? పైగా ప్రాసతో పాటు రైమింగ్స్ వస్తాయి కదా చివర్లో, రోజా గారినని, బతుకు జట్కా బండి, అది ఇది అని టాలెంట్. ఎట్లా గుర్తుపెట్టుకున్నావు? టొమాటో ఒకటి గుర్తుంది, బండి ఒకటి గుర్తుంది. ఫస్ట్ 2 డైలాగ్స్ అవే కదా, ఒకసారి చెప్తావా సార్ ఆ డైలాగ్? చెప్పు. చొక్కాకి గుండి, బతుకు జట్కా బండి, అందరూ రండి, మీ నోటమ్మా మాట అందుకో టమాటా, జలకతిక లాజా నా కూరగాయలు తాజా, ఉన్నారు రోజా ఎగ్బర్ కొనడానికి ఆజా ఆజా, నేరాలు గోరాలు అడగొద్దు బేరాలు, తీయొద్దు ఆరాలు, బాత్రూంలో బ్రష్, శ్రీకాంత్ గారి క్రష్, నా కూరగాయలు ఫ్రెష్. క్రేజీ. ఇన్ని రోజులైనా కూడా నీకు ఎంత బాగా గుర్తుంది కదా. స్కూల్లో లెసన్స్ కూడా అట్లే గుర్తుంటాయా మరి? అసలు నువ్వేంటి, బాగా చదువుతావా? యావరేజ్ స్టూడెంటా? బాగా చదువుతాను అక్క. టాపర్, అందుకే అంత జ్ఞాపక శక్తి ఉందా? ఏం తింటావు జ్ఞాపక శక్తి పెంచుకోవడానికి, మెమరీ పవర్ పెంచుకోవాలి అంటే నువ్వు ఏం చేస్తున్నావు? ఇన్ని డైలాగ్స్ గుర్తుపెట్టుకున్నావు కదా. బెండకాయ. ఓ బెండకాయ, నువ్వు నాకు గుండెకాయ అంతేనా? సో తింటావు బెండకాయ, తింటే మెమరీ పవర్ కదా, లెక్కలు బాగా వస్తాయంట, నిజమేనా? నువ్వు మ్యాథ్స్ బాగా చేస్తావా? నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి శ్రీహర్ష? ఫేవరెట్ సబ్జెక్ట్ హిందీ. హిందీనా? సో హిందీలో డైలాగ్ ఏమైనా వచ్చా నీకు? మూవీ డైలాగ్స్ ఏమన్నా? ఏ డైలాగ్స్ చెప్పు. డైలాగ్స్ లెసన్స్ వచ్చా? ఓకే, ఏం లెసన్స్ వచ్చా చెప్పు. అబ్ మే ఆప్కి హిందీ अध्यापक है. एक छोटी सी लड़की देखकर में टोकरी में क्या है, अनार है या आम. అనార్ అంటే ఏంటి, ఆమ్ అంటే ఏంటి? అనార్ అంటే పోమోగ్రానేట్. ఓ ఇప్పుడు తిన్నావు కదా. ఆమ్ అంటే మ్యాంగో. సో హిందీ మొత్తం వచ్చు బాగా. మాట్లాడడానికి వచ్చా? మాట్లాడడానికి లైట్గా వచ్చాక, కానీ అర్థం చేసుకుంటాను, అన్నీ అర్థం చేసుకుంటావు. సో అయితే ఇప్పుడు ఎన్ని డేస్ షూట్ షెడ్యూల్ ఉంటుంది? స్కూల్కి ఎన్ని డేస్ వెళ్తావు? ఇక్కడ ఉండడానికి ఎక్కడ ఉంటావు ఏంటి? మోస్ట్లీ అయితే ఇక్కడ 5 days ఉంటాం షూట్ దగ్గర. 5 days ఉంటారా? 5 days అంటే స్కూల్ మిస్ అవుతావు కదా హర్ష. బ్యాలెన్స్ అంటే ఇక్కడ ఒక 3 days
రిహార్సెస్ ఉంటాయి. 4th డే స్టేజ్ రిహార్సెస్, స్టేజ్ మీద రిహార్సెస్. ఓకే, 5th డే ఇంకా షూట్. అసలు షూట్ నేను విన్నాను కొన్ని అవర్స్ పొద్దున స్టార్ట్ చేస్తే ఈవినింగ్ దాకా అవుతుంటుంది అని వింటూ ఉంటాం కదా, నిజంగానే అన్ని అవర్స్ అవుతుందా ఒక డే షూట్ అంతా షెడ్యూల్? పొద్దున స్టార్ట్ అయితే మళ్ళీ పొద్దున వరకు ఉంటుంది అక్క. ఇది ఏ టైంకి స్టార్ట్ అయ్యి ఏ టైంకి ఎండ్ అవుతుంది? మార్నింగ్ 10కి స్టార్ట్ అయితే మళ్ళీ మార్నింగ్ 5. నిద్ర లేదు మధ్యలో. ఎన్ని ఎపిసోడ్స్ చేస్తారు అట్లా? 3 ఎపిసోడ్స్ అన్నీ గుర్తుపెట్టుకొని 1 by 1 చేస్తూ ఉంటాం. ఈ మధ్యలో గ్యాప్ దొరుకుతుంది, వేరే వాళ్ళు స్కిట్ చేసినప్పుడు మీరు రెస్ట్ తీసుకోవడానికి, తినడానికి, వాష్రూమ్కి అంతా జరుగుతుంది. సో ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది? మొత్తం హడావిడిగా ఉంటుందా, జోష్గా ఉంటుందా? జోస్ అక్క, ఫుల్ జోష్ ఉంటుంది. ఓకే, నీకు అసలు జడ్జెస్లో ఎవరు ఇష్టం? శ్రీకాంత్ గారా, అనిల్ గారా, లేకపోతే రోజా గారు? అనిల్ సార్. అవునా? సో అందరికీ అనిల్ సరే ఇష్టమా? నాన్న కోపడుతున్నారు చూడు, అనిల్ సార్ పేరు ఒకటే చెప్పావని. అంటే అనిల్ సార్ ఎందుకంటే సార్ చాలా కాపరేట్ చేస్తారు అందరినీ. అంటే ఇప్పుడు నీకు మిస్టేక్ పోయింది అనుకో చెప్పేస్తాడు అట్లా, మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు కదా అక్క. అవును, అంతే కదా. మిస్టేక్ వస్తే మనం ఇంకోసారి రిపీట్ చేయం. సో ఆ మిస్టేక్స్ చెప్తారు, బాగా ఎంకరేజ్ చేస్తుంటారు. నిజంగానే అనిల్ గారు, డైరెక్టర్ అనిల్ గారు అంత సరదాగా ఉంటారా? సినిమాలు చాలా సరదా సినిమాలు తీస్తుంటారు కదా, నిజంగా కూడా అలానే ఉంటారు? చాలా ఫన్ ఆఫ్ స్క్రీన్లో కూడా. ఎప్పుడైనా మీకు సినిమాలో ఛాన్స్ ఇస్తాము, ఇప్పుడు బుల్లిరాజు ఉన్నాడు కదా, ఆయనకి ఎంత మంచి ఛాన్స్ వచ్చింది, అట్లా ఛాన్స్ ఇస్తారో మాకని అడుగుతుంటారా ఎవరైనా? నువ్వు కానీ పిల్లలు కానీ అలాగా? అడుగుతాం అక్క. ఏమంటారు అప్పుడు? ఖచ్చితంగా ఇస్తారా అంటాడు. ఆయన ఫేవరెట్ ఎవరు డ్రామా జూనియర్స్లో ఎప్పుడైనా చెప్పారా? ఇప్పుడు చెప్పలేదు అక్క. చెప్పలేదా? ఓకే. సో రోజా గారిని చూస్తే కొంచెం భయం వేస్తుందా? రోజా గారు ఫ్రెండ్లీ, ఫుల్ ఫ్రెండ్లీ, అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు. నా ఫస్ట్ ఎపిసోడ్కి వెళ్ళినప్పుడు ముందు మేడం నన్ను వచ్చి హగ్ చేసుకుంది. అంటే మనం ఇప్పుడు పరిచయం అయితే వచ్చేస్తుంది మేడం వెంబటనే. అవునా? క్లోజ్, బాగా క్లోజ్ అనమాట. అసలు అట్లా ఏమి స్ట్రిక్ట్గా ఉండడము ఎవ్వరు ఉండరు. డైరెక్టర్స్ వీళ్ళు కూడా బాగుంటారా? వాళ్ళు కూడా ఫ్రెండ్లీగా ఉంటారు. ఎప్పుడైనా డైలాగ్ మర్చిపోయే వాళ్ళ సెట్స్లో? అస్సలు ఒక్కసారి కూడా ఎవ్వరు నీ తోటి వాళ్ళు కూడా డైలాగ్ మర్చిపోరా స్కిట్ చేసేటప్పుడు? అంటే ఒక్కోసారి అట్లా ఉంటుంది అక్క, సిచ్యువేషన్ బట్టి. ఓకే, వాళ్ళు చాలా హడావిడి ఉన్నారు అనుకో మర్చిపోతాడు, జోషి ఉంటే ఏం కాదు. నువ్వు ఎప్పుడైనా మర్చిపోయినావా స్కిట్లో? మర్చిపోయి మళ్ళీ గుర్తు చేసుకోవడం కానీ, మళ్ళీ రీటేక్స్ ఏమైనా ఉంటాయా? సింగిల్ స్కిట్ 1 ఫ్లోలో వెళ్ళిపోద్దా? ఫ్లోలో వెళ్ళిపోద్ది అది, అన్ని ఫ్లోలో వెళ్ళిపోతాయి అనమాట. ఓకే, టేక్స్ ఉండవు. ఓకే, ఎప్పుడైనా ఏదైనా స్కిట్ చేసినప్పుడు అసలు ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వు హర్ష, ఏదో లాగ్ అవుతుంది అట్లా ఏమైనా అన్నారా? కామెంట్స్ ఎవరన్నారు గుర్తుందా? అనిల్ సార్. ఏమన్నారు? డైలాగ్ డెలివరీ కొంచెం స్పీడ్ అవుతుంది, కొంచెం స్లో. అప్పుడు కరెక్ట్ చేసుకున్నావా? ఇప్పుడు కూడా డైలాగ్ డెలివరీ ఫాస్ట్గానే వస్తుందా? స్లోనా? సో ఎన్ని స్కిట్స్ చేసావు ఇప్పుడు ప్రస్తుతానికి నువ్వు మొత్తం సీజన్ 9లో? 13 స్కిట్స్ చేసావా? సో అన్ని డైలాగ్స్ 13 స్కిట్స్లో ఇప్పటికీ గుర్తున్నాయా? కొన్ని అంతేనా? నీకు బాగా నచ్చిన స్కిట్ ఏది? నువ్వు చేసిన దాంట్లో బాగా అప్రిసియేషన్ వచ్చి నువ్వు ఎంజాయ్ చేస్తూ చేసిన స్కిట్ ఏది? ఎంజాయ్ చేస్తూ కూరగాయలక్క, ఆ జ్యూస్ నాకు రాలేదు ఇంకోసారి. తర్వాత రాలేదు? ఎందుకు అంత నచ్చింది? కూరగాయలు, పానీపూరి అన్నీ అమ్ముకునేవే చేస్తావు, ఎందుకంటే అట్లా ఏమవుతావు పెద్ద అయిన తర్వాత? పానీపూరి బండి పెట్టుకుంటావా, కూరగాయల షాప్ పెట్టుకుంటావా, డాక్టరా, ఇంజనీరా, యాక్టరా? యాక్టర్. ఇంకంతే, ఇంకా ఫిక్స్, వేరే థాట్ కూడా లేదు. సినిమాలో యాక్ట్ చేస్తావు మళ్ళీ? అంటే జూనియర్ ఆర్టిస్ట్, కిడ్గా, చైల్డ్ ఆర్టిస్ట్గా చేస్తావు. వస్తున్నాయి ఛాన్సెస్ ఏమైనా హర్ష? నాన్నగారు ఏమైనా ట్రై చేస్తున్నాడు డాడీ? ఆడిషన్స్ అట్లా వెళ్ళడము? నువ్వు వెళ్ళావా ఏమైనా మూవీ ఆడిషన్స్కి ఇంతవరకు? లేదా? అయితే ఈ 13 స్కిట్స్లో నీకు బాగా నచ్చిన స్కిట్ ఏంటి? అదే కూరగాయలది కదా. దాని తర్వాత ఇంకా తర్వాత ఎక్కువగా కష్టపడిన స్కిట్ ఏది? పానీపూరికి చాలా కష్టపడ్డావా? ఎందుకు? అంటే ఆ రోజు కొంచెం మర్చిపోయినా రిహార్సల్స్ రోడ్డు, దాన్ని మొత్తం ఇంకొన్ని యాడింగ్స్ ఉన్నాయి వాటికి, మొత్తం దానికి చాలా స్కిట్ లాగిపోయింది అక్కడ. దానికి సార్ ఏమన్నాడు అంటే యాడింగ్ చేద్దాం,
నేను ఆ స్కిట్ చాలా కష్టపడ్డాక ఇక అది నీకు నచ్చలేదు ఆ స్కిట్? నచ్చింది, కాకపోతే దాన్ని చాలా కష్టపడ్డా నేను. కష్టపడ్డావు, యాడింగ్స్ యాడ్ చేసి అది చేసి ఇది చేసి. సో స్కిట్ ఎవరు రాస్తారు మీకు? మాకుంటారు అక్క రైటర్స్, వాళ్ళే రాస్తారు. సో వాళ్ళు జస్ట్ చెప్తూ ఉంటారు ఇలా ఇలా చేయాలి ఇలా చేయాలి అని. ఓకే, అంటే రైటర్స్ వేరే ఉంటారు, మెంటర్స్ వేరే ఉంటారు. అంతేలే, వీళ్ళు రాస్తారు, వాళ్ళు రాసిన దాన్ని వీళ్ళు కొంచెం కరెక్ట్ చేసుకొని మాకు నేర్పిస్తారు. సో ఒక స్కిట్, ఒక డైలాగ్, ఈ స్కిట్ ఎన్ని రోజులు, ఎన్ని డేస్ కానీ ఎన్ని అవర్స్ కానీ ప్రాక్టీస్ చేస్తావు నువ్వు? 3 days. 3 days అంతే? ఒక స్కిట్ మొత్తం 3 days అవుతుంది? 3 skits కలిపి 3 days అవుతుంది? మాకైతే మినిమం 2 skits ఇస్తారు అక్క. ఓకే, ఆ 2 skits 3 daysలో ప్రాక్టీస్ అయిపోతుంది. అంటే ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ ఉంటారా లేకపోతే ఎట్లా? ఎలిమినేట్ అయిపోతారు. బాధ ఏవదా వేస్తుందా బాధ చాలా? సో ఫ్రెండ్స్ అయ్యారా నీకు అక్కడ స్కిట్లో మీ ఫెలో వాళ్ళందరూ? ఎవరు నీకు బాగా క్లోజ్? నాకు ప్రణీత్. సో తను ఎక్కడి నుంచి? వాడు కడప సైడ్. ఓ, రాయలసీమ అనమాట. సో రాయలసీమ, నువ్వు తెలంగాణ. సో అప్పుడప్పుడు వచ్చి చేస్తూ ఉంటారు, అయిపోతుంది అనమాట. సూపర్. అంటే మేమిద్దరం అక్కడ సెకండ్ ఆడిషన్ పరిచయం అక్క. మేమిద్దరం సెకండ్ ఆడిషన్ నుంచి ఫ్రెండ్స్ అయ్యారనమాట. వాడు నా దగ్గరకు వచ్చి స్టార్టింగ్, అరే నువ్వు డీషోలు చేస్తావా అన్నాడు. అరే నేను కాదురే, నువ్వు ఓన్ చూసి ఎవరు అనుకున్నావు అంటే నువ్వు కాదా అని వచ్చిండు. ఇక అప్పటి నుంచి ఫ్రెండ్స్ మేము. ఇక ఓకే, సెకండ్ ఆడిషన్ నుంచే. ఓకే, అప్పటి నుంచి అరే తురే అనుకున్నారా స్టార్టింగ్లో? మీ నాన్న అంటే భయమా ఏంటి అటు చూస్తున్నావు అప్పటి నుంచి? ఏం భయం లేదా నానంటే? ఫుల్ ఫ్రెండ్లీనా? ఎవరు బాగా సపోర్ట్ చేస్తారు మమ్మీ డాడీలో? ఇద్దరు సపోర్ట్ చేస్తారు. ఓకే, అసలు నెక్స్ట్ యాక్టింగ్ చేయాలి, ఎటువంటి మూవీస్ చేయాలి ఇట్లా ఏమన్నా ఉందా? ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలనుకుంటున్నావా ఏంటి? ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలక్క. ఎంతవరకు చదవాలనుకుంటున్నావు? ఇంటర్, డిగ్రీ ఒకటి కంప్లీట్ చేసి మళ్ళీ ఫుల్ ప్లెజ్డ్గా మూవీస్లోకి వెళ్ళిపోవాలి అండ్ మధ్యలో కూడా చేయాలి, చైల్డ్ ఆర్టిస్ట్గా చేయాలి. అమ్మో, చాలా ప్లాన్స్ ఉన్నాయి అసలు. ఓకే, సో ఫ్రెండ్లీగా ఉంటారు కదా అంత అట్మాస్ఫియర్? గొడవలు అట్లా ఏమైనా జరుగుతుంటాయా? గొడవలు ఏముండవు. ఎలా ఎలిమినేట్ చేస్తారు? నీకు కరెక్ట్గానే అనిపిస్తుందా ఎలిమినేషన్? అంటే పర్ఫెక్ట్గా చేస్తారు, రియాలిటీ షో అంటే రియల్గానే ఉంటుంది, అట్లనే ఉంటుందా? అవునక్క, రియల్. నీ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్ ఎవరైనా ఎలిమినేట్ అయిపోయినప్పుడు ఏంటి, ఏడవడము, ఎమోషన్స్ ఇవన్నీ ఉన్నాయా? నీకు బాధ వేసిన సిచ్యువేషన్ ఏంటి అసలు అక్కడ? నా ఫ్రెండ్ ఉంటాడు అక్క, విష్ణు తేజ్ అని. అదే సుధీర్ అనే క్యారెక్టర్ చేసిండు ఇక, లవ్ చేయాలని. ఫస్ట్ షెడ్యూల్ నుంచి ఫ్రెండ్ అంటే వాడే నాకు. అంటే వీడున్నాడు ప్రణీత్ గాడు, వీడు పెద్దోడు, మీ ఇద్దరం కలిసే ఉంటాం. వీడు చిన్నోడు విష్ణు తేజ్ గాడు. ఇక వాడిని చూసుకుని మొత్తం మేమే అక్కడ. వాళ్ళ మామ వస్తాడు, వాడు చిన్నోడు కదా, నాకు చాలా క్లోజ్ అయిపోయిండు వాడు మొన్న ఎలిమినేట్ అయిపోయింది. ఇక ఏం బాధపడ్డా? చాలా ఏడ్చాడా? అంటే వానికి ఆ బాధ తెలియదు అక్క. వాడు ఫోన్లో మాట్లాడుతాడు బాగా నాతోనే, నాకు బాధ వేసింది. ఇక అంటే మనకేం తెలియదు కదా. అవును, చిన్నోడు కదా, అట్లా తెలియదు కాబట్టి ఇంకా ఓకే. బట్ మీకు తెలుసు కదా ఇట్లా ఎలిమినేట్ అవుతారు అది ఇది అని. సో బాధ వేస్తుంటుంది ఫ్రెండ్స్ అందరు ఎలిమినేట్ అయిపోతుంటే ఒక్కొక్కరు. బట్ మళ్ళీ స్కిట్ మళ్ళీ అగైన్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఆ జోష్ అది ఇది అని. సో సుధీర్ గారి గురించి ఏం చెప్తావు? సుధీర్ గారు ఫుల్ ఫేమస్ కదా, ఎక్కడ చూసినా కింద ఆయన కమెంట్స్ ఆయన మీదే జై సుధీర్ అన్న జై సుధీర్ అంటూ ఉంటారు కదా. ఎలా ఉంటాడు ఆయన మీతో? సరదాగా ఉంటాడా? సరదానే. ఒకసారి సుధీర్ గారి లాగా నువ్వు చేయి చూద్దాం. ఏదో ఆయన మేనరిజం ఉంటుంది కదా ఇలా అని. ఓ, అసలు వెనకాల బీజియం వేసుకోవాలన్నమాట మేము. అంతేనా? లవ్ యూ ఆల్. అబ్బో, నీకు బాగా ఇష్టమైన సబ్జెక్ట్ ఏం చెప్పావు ఇందాక? హిందీ కదా. ఓకే, మ్యాథ్స్ అంటే ఇష్టమేనా? ఓకే, సో ఏదైనా పోయం గుర్తుందా నీకు? ఇంగ్లీష్ పోయం, తెలుగు పద్యాలు ఇట్లా ఏమైనా? అంటే టెస్ట్ చేస్తున్నా, డైలాగులే గుర్తుపెట్టుకుంటావా, చదువు కూడా గుర్తుపెట్టుకుంటావా అని. ఏది గుర్తుంది? ఇంగ్లీష్ పోయమ్స్. డైలాగ్ ఒకటి చెప్పు. డైలాగా? హాయ్ అండి, అందరికి నమస్కారం. ఇదే అండి నాటో. చిన్నప్పుడు స్కూల్లో అందరూ పెద్దయ్యాక ఏమవుతారు అని అడిగితే ఇంజనీర్ అవుతా, డాక్టర్ అవుతా, కలెక్టర్ అవుతా అని ఏవేవో చెప్పారు అందరూ. కానీ నేను
మా నాన్న కష్టం చూసినాడు కాబట్టి ఆయన నడుపుతున్నాటని నేను నడుపుతున్నా. అబ్బో. సో పెద్ద అయితే యాక్టర్ అయిపోతావు, ఇంకా ఫుల్ నాన్నని అమ్మని బాగా చూసుకుంటావు. తమ్ముడు ఇప్పుడు డాన్స్ నేర్చుకుంటున్నాడా? సో ఆటకి ట్రయల్స్ స్టార్ట్ అయ్యాయా? సో యాక్టింగ్ ఇష్టమా డాన్స్ ఇష్టమా తమ్ముడికి ఎక్కువగా? డాన్స్. నీకు? యాక్టింగ్. డాన్స్ వచ్చా నీకు? డాన్స్ నేర్చుకుంటున్నావా? నేర్చుకుంటా. ఓకే. సో స్కూల్లో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు శ్రీహర్షకి? బెస్ట్ ఫ్రెండ్ ఎంత ఆలోచిస్తున్నావు? అంటే వాళ్ళందరూ పోయినరు అక్క. ఇప్పుడైతే రోహనా? నేను స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుందా టీచర్స్ దగ్గర కానీ స్టూడెంట్స్ దగ్గర కానీ నీకు స్కూల్లో, లేకపోతే నార్మల్గానే ఉంటారు? అలవాటు అయిపోయిందా వాళ్ళకి? వీడు యాక్ట్ చేస్తాడులే, ఓకేలే, స్టార్టింగ్లో అలవాటు. చూస్తుంటారా నీకు స్కిట్స్ చూసి చెప్తుంటారా ఇది బాగుంది అది బాగుంది అన్నట్టుగా? ఓకే. వాళ్ళకి ఏది నచ్చిందంటే మంచిగా స్కిట్? కూరగాయలే అందరికీ. అసలు వెనకల కూరగాయల స్కిట్ వెనకల ఉన్న కాన్సెప్ట్ ఏంటి? అసలు ఎందుకు అంత జోష్ వచ్చేసింది అది చూసి నీకు? డైలాగ్స్ నచ్చాయా, లేకపోతే రోజా గారు, అనిల్ గారు, శ్రీకాంత్ గారు అందరు ఇన్వాల్వ్ అయ్యారని నచ్చిందా నీకు? వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారు, అందుకని బాగా చేయాలనుకున్నావు. సో అప్రిషియేషన్ వచ్చింది కదా తర్వాత? చాలా. ఓకే. నీ ఫేవరెట్ యాక్టర్ అల్లు అర్జున్ గారు. హీరోయిన్ ఎవరి ఇష్టం? అనుపమ పరమేశ్వరన్. ఎందుకు? కర్లీ జుట్టు ఉంటుందనా? చిన్నప్పటి నుండి నా ఫేవరెట్ హీరోయిన్. అవునా? అబ్బో, ఎన్ని సినిమాలు చూసావు ఏంటి చిన్నప్పటి నుంచి? ఎన్ని సినిమాలు చూసావు అనుపమ గారు చెప్పు? ఆ దగ్గర నుంచి డ్రాగన్ దాకా. ఓ సూపర్, నైస్. సో ఇప్పుడు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అని చెప్పావు. సో యాక్టింగ్ స్కూల్కి ఏమైనా వెళ్తున్నావా? నీకు స్కిట్స్ చేయడం వల్లనే యాక్టింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనుకుంటున్నావా? స్కిట్స్ చేయడం వల్లనే యాక్టింగ్ ఇంప్రూవ్ అవుతుంది అక్క. ఓకే. యాక్టింగ్ స్కూల్కి వెళ్ళలేదు. సో వెళ్ళే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా ఫ్యూచర్లో? ఉన్నాయా? వెళ్తావు. సో ఇంకా పర్ఫెక్ట్గా ప్రొఫెషనల్గా నేర్చుకుంటావు అనమాట యాక్టింగ్. ఓకే. సో నీకు బాగా నచ్చిన జానర్ ఏంటి? కామెడీనా, లేకపోతే ఎమోషనల్ బాగా పండిస్తావా, కామెడీని బాగా పండిస్తావా, యాక్షనా, అట్లా ఉంటుంది కదా. ఇన్ని స్కిట్స్ చేసావు కదా, సో నీకు బాగా నచ్చిన జానర్ ఏంటి స్కిట్స్లో? కామెడీ. మోస్ట్లీ స్కిట్స్ అన్ని కామెడీ స్కిట్సే ఉంటాయి కదా, ఎమోషనల్ చాలా తక్కువనా? ఓకే. అసలు నా స్కిట్స్లో ఎమోషన్స్ అట్లా ఏముండవు, కామెడీనే ఉంటుంది. ఎమోషన్ డైలాగ్స్ ఏమైనా చెప్పగలవా? ఇప్పుడు ఓన్లీ కామెడీ ఒకటే యాక్టింగ్ కాదు కదా, ఎమోషన్ టైప్ ఆఫ్ ఇప్పుడు చెప్తే ఆడిషన్ అట్లా ఏమైనా చేయగలవా నువ్వు? నేర్చుకోవాలి. అలవాటు లేదు. ఎందుకట్లా ప్రతిసారి మీ నాన్నని చూస్తున్నా? ఏమైంది? ఎమోషనల్గా ఏడ్చే యాక్టింగ్ ఇవి ఇప్పుడు దాకా చేయలే స్కిట్లో, అన్నీ కామెడీ స్కిట్స్ అనమాట. ఓకే. సో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మొత్తం ఓవరాల్గా సీజన్ 9లో? ఎంతమంది మిగిలారు, ఎంతమంది వెళ్ళారు? ఇప్పుడైతే 14 మెంబర్స్ ఉన్నారు. ఎలిమినేషన్ అయిపోయిన దాంట్లో ఇప్పుడు కలిపితే 14 మెంబర్స్. ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు 14, ఎలిమినేట్ అయిన వాళ్ళు 14, మేము 14. అంతేనా? సో ఇంకెన్ని వీక్స్ ఉంటుంది ఇది? ఫైనల్ ఫినాలే ఎప్పుడు? లాస్ట్ ఇదేనా? అమ్మో, చాలా క్రూషియల్ అయితే. సో ఏంటి, గెలుస్తా అన్న నమ్మకం ఉందా? ఉందక్క. సూపర్. కాంపిటీషన్ ఉందా? ఎవరితో కాంపిటీషన్ బాగా నీకు? అమ్మో తను కూడా బాగా చేస్తుంది, ఆ అబ్బాయి కూడా బాగా చేస్తాడు, నేను ఇంకా బాగా చేయాలి అన్న కాంపిటీషన్ ఏమైనా ఉందా మీ దాంట్లో? ఎవరు? ఆదిదేవ్. సో ఏంటి ఆదిదేవ్ మీద ఎందుకు అంత కాంపిటీషన్? బాగా చేస్తాడా యాక్టింగ్? ఎక్సలెంట్ చేస్తాడా? నీకంటే పెద్దోడా చిన్నోడా? ఇద్దరం సేమ్ ఏజ్ ఉంటాం. సేమ్ ఏజా? ఓకే. సో ఆయన ఒక్కటే కాంపిటీషన్, మిగతా వాళ్ళందరినీ నువ్వు గెలిచేస్తావు అంతేనా? ఈజీగా. సో యూజువల్గా సార్ వాళ్ళు చెప్పినట్టు జడ్జెస్లో కూడా ఫస్ట్ సెకండ్ అన్నట్టు ఏమైనా ఉంటుందా, లేకపోతే ఆ రోజుకి ఆ స్కిట్ ఎవరు బాగా చేస్తారో వాళ్ళే ఫస్ట్ అన్నట్టు? అంటే వాళ్ళు ఆల్రెడీ ముందు గెస్ చేస్తారు అక్క, ఎవరెవరు ఏ స్కిట్ రాయాలని, దాన్ని బట్టే వాళ్ళు రాస్తారు. అంటే వానికి ఆ క్యారెక్టర్ సూట్ కాలవాడు. నాకు ఫస్ట్ కూరగాయలు ఆడిషన్ ఇచ్చిన వీడియోలో సూట్ అయింది నాకు అది. ఓకే. అది పెట్టేసి ఎన్ని గెటప్స్ వేసావు ఇప్పటిదాకా? ఏ గెటప్స్ వేసావు గుర్తున్నాయి నీకు? కూరగాయల గెటప్, పానీపూరి గెటప్, ఆటో డ్రైవర్, కంపల్సరీ రెడ్ టాల్ మాత్రం ఉండాల్సిందేనా శ్రీహర్ష? అది నీ స్టైలా? పవన్ కళ్యాణ్ గారి థీమ్ అంటావా? అంతేనా?
ఓకే. సో, ఇంకా ఏమేమి చేసావు? ఆటో డ్రైవర్‌గా చేసావు, కూరగాయలు చేసావు, పానీపూరి చేసావు ఇంకా? బస్ కండక్టర్, ఓహ్! ఓకే. వాస్తు ఫ్యామిలీ అల్లుడు, హ్మ్. ఇంకా గొర్రె స్కిట్ల ఖైరజకాయ్, హ్మ్. మాయలోడ్ గెటప్. ఓహ్! డైలాగ్స్ ఏమైనా గుర్తున్నాయా ఇంకా? బెస్ట్ డైలాగ్స్ నీ స్కిట్‌లో? పానీపూరి. పానీపూరి డైలాగా? చాలా కష్టపడ్డావు కదా పానీపూరి డైలాగ్‌కి. కోపం వచ్చిందా? ఎవరి మీద కోపం వచ్చింది? నిజం చెప్పాలి. నాన్న ఏమనరు చెప్పు. యాడ్ ఆన్స్ చేస్తున్నప్పుడు కోపం వచ్చిందా? అవునా? యాక్చువల్‌గా బాగుంది. బాగా హిట్ అయింది. కామెంట్స్ కూడా మంచిగా చెప్పారు సార్ వాళ్ళు కూడా పానీపూరి గురించి అసలు. అఖిల్ సార్ వీడు అసలు సో సార్ డైలాగ్స్ గుర్తున్నాయా? పానీపూరి డైలాగ్ చెప్పు ఒకటి. పానీ పూరి, దహీ పూరి, సేవ్ పూరి, బేల్ పూరి, ఆలు కట్లెట్, మసాలా కట్లెట్, మిక్స్డ్ కట్లెట్, పాపడి కట్లెట్. సేమ్ అసలు అలవాటు అయిపోయింది కదా. నీకేది ఇష్టం? పానీపూరి, సేవ్ పూరి, దహీ పూరి వాటిలో? నాకు పానీపూరి. అవునా? ఇవన్నీ నేను తిన్నక్క. అసలు ఏం జంక్ ఫుడ్ ఏమి తినవు, హెల్దీ ఫుడ్డే తీసుకుంటావు అనమాట. అందుకే ఇంత చక్కగా ఉన్నావు. ఫుల్ హ్యాపీ ఉంటావా ఎప్పుడు? బాధ ఏదా? ఎప్పుడైనా స్కిట్ బాగా చేయకపోతే ఎవరైనా ఏమైనా అంటారేమో అని ప్రెషర్ ఉంటుందా హర్ష? ఇటు స్కూల్ మేనేజ్ చేసుకోవాలి, ఇటు డ్రామాస్ చేయాలి. 5 days ఇక్కడ మనం వచ్చి ఉంటాం హైదరాబాద్లో. సో 5 days స్కూల్ మిస్ అవుతుంది, 5 days హోంవర్క్ రాయాలి. ఇట్లా ఏమైనా ఉంటుందా? లేకపోతే హెల్ప్ఫుల్గా ఉంటారు స్కూల్ వాళ్ళు, పేరెంట్స్ అంతా? హెల్ప్ఫుల్ అక్క, టీచర్స్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. సో బ్యాలెన్స్ ఎట్లా చేస్తున్నావు నువ్వు అసలు? షూటింగ్ ఒకవైపు అంటే స్విచ్ ఆన్ అయిపోవాలి కదా. షూటింగ్ అంటే షూటింగ్ మోడ్లోకి వచ్చేసేయాలి, తర్వాత చదువు అంటే చదువు మోడ్లోకి వచ్చేయాలి. ఎగ్జామ్స్ ఉంటాయి, సిలబస్ మిస్ అవుతున్నాయి. ఇప్పుడు ఎగ్జామ్స్ వచ్చేసావు ఇంటర్వ్యూ చేయడానికి, అంతేనా? షెడ్యూల్ ఎప్పుడు ఉంది మళ్ళీ? అయిపోయింది షెడ్యూల్, ఫైనల్ షెడ్యూల్ అయిపోయింది, ఇంకా రిజల్ట్స్ కోసం వెయిటింగ్, అంతేనా? అమ్మో, మరి ఎట్లా? టెన్షన్గా ఉంటుందా? చాలా టెన్షన్ అక్క. ఇదేమో పెద్ద టెన్షన్. ఫైనల్ షెడ్యూల్ అయిపోయింది, రిజల్ట్స్ కోసం వెయిటింగ్. ఇప్పుడేమో రియల్ ఎగ్జామ్స్ రాయాలి. ఇన్ని టెన్షన్స్ ఈ చిట్టి బుర్రలో ఎట్లా భరిస్తున్నావు చెప్పు? టెన్షన్ తీసుకుంటున్నావా లేదా? అది అయిపోయింది, ఇప్పుడు చదువుకోవాలి, చదువు అయిపోతుంది, ఒక 2 రిజల్ట్స్ వస్తే ఫైన్ అన్నట్టు, అంతేనా? సో ఈ సీజన్ అయిపోగానే నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తున్నావు? నాన్న నువ్వు ఇద్దరు కలిసి ఏమైనా మాట్లాడుకున్నారా? నెక్స్ట్ సీజన్ అయిపోతే ఏ ప్లాన్ చేయాలి ఏంటి అని? మూవీస్ అక్క. మూవీస్ కాంటాక్ట్స్ తీసుకున్నారా మరి? అనిల్ గారి దగ్గర నుంచి, రోజా గారి దగ్గర నుంచి, శ్రీకాంత్ గారి దగ్గర నుంచి అట్లా ఏం లేదు? ఫినాలి కదా, అయ్యాక నాన్న హెల్ప్ చేస్తారు అనమాట. శ్రీకాంత్ గారు చాలా సైలెంట్గా ఉంటారు కదా. సైలెంట్గా ఉంటారు సార్, చాలా సైలెంట్ ఉంటారు కదా. జోకులు వేస్తూ ఉంటారా మధ్య మధ్యలో? సో ఆయన మీద ఏదో బ్రష్ అనేదో రాసావు, ఏంటది? బాత్రూంలో బ్రష్, శ్రీకాంత్ గారి క్రష్, నా కూరగాయలు ఫ్రెష్. అయ్యయ్యో, ఆ డైలాగ్ చూస్తే సార్ ఏం అనలేదా? శ్రీకాంత్ గారు ఏం అనలేదా? ఓకే ఫైన్ అనేసారా? ధన్య బాలకృష్ణ గారి గురించి చెప్పు. ఆవిడ మెంటర్ కదా, చక్కగా ఆడుకుంటుంటారు, రీల్స్ చేస్తుంటారు మీరు మధ్య మధ్యలో. సో నువ్వు నీ ఎవరో అమ్మాయిలతో అబ్బాయిలతో కూడా రీల్స్ చేస్తుంటావు. ఇది మళ్ళీ సెట్లో రన్ అవుతూ ఉంటుందా? ధన్య గారు మెంటర్ కదా, తను ఏం చేస్తుంటారు? లైక్ సపోర్ట్ చేస్తూ ఉంటారు? ఫుల్ సపోర్ట్ అక్క. అంటే ఇప్పుడు మీ స్కిట్కి వెళ్తాను అనుకో, పిలుస్తుంది, హక్ చేసుకుని ఆల్ ది బెస్ట్ అని చెప్తుంది. స్కిట్ అయిపోయింది అనుకో, షేక్ అండ్ ఇచ్చి చాలా బాగా చేసావు, ఇదేగా తీసేసావు, చాలా బాగా చేసావు అంటుందా? ఎలా మాట్లాడుతుంది ఆవిడ? ఏమైనా మిమిక్ చేయగలవా? ధన్య బాలకృష్ణ గారిది మిమిక్ చేయలేవు. సుధీర్ గారిది ఒకటే చేస్తావు నువ్వు. రోజా గారిది? రోజా గారి గురించి. అనిల్ గారు చేయొచ్చులే, చేయు. వెల్ జోక్స్ పార్ట్ అంతేనా? వెల్ జోక్స్ అపార్ట్. ఆయన జోక్ లేకుండా జోక్స్ని పక్కకి వెళ్ళమంటున్నాడా? ఎందుకు అట్లా సీరియస్గా ఉంటారా జోక్స్ అపార్ట్ అని? జోక్స్ అన్నీ అయిపోయాక అదొక డైలాగా? అందరికి ఒక ఫేవరెట్ డైలాగ్ ఉంటుందా ఎవరికైనా? మేనరిజం డైలాగ్స్ ఏం లేవా ఈసారి స్కిట్లో? నా ఒక్కరికి నీ ఒక్కడికి ఈయో ఏంది అసలు? ఈయో అంటే ఏం చెప్పు? నువ్వేమనుకుంటున్నావు? ఈయో అంటే ఏంటి? మేనరిజమే, దానికి మీనింగ్ ఏంటి? ఈయో నువ్వు ఇప్పుడు చెప్పాలి, ఆలోచించి చెప్పు. ఈయో డైలాగ్ ఈయో అంటావు కదా, ఏంటది? మేనరిజం ఏంటి? అంటే సూపర్గా చేశాను, ఇచ్చి పడేసిన అని, అంతేనా? ఈసారి ఎవరైనా అడిగినప్పుడు ఈయో అంటే ఇచ్చి పడేసిన అని చెప్పు, ఓకేనా? సో అల్లు అర్జున్ గారు అంటే ఇష్టం అన్నావు కదా, పుష్పలో డైలాగ్ ఏమైనా చెప్తావా?
షీకావత్ సార్ నా కొడుక ఏంది బుల్లెట్కి భయపడే బ్రాండ్ అనుకున్నారు ఇదే సొంత పొగ్గరుతో పెరిగిన బ్రాండ్ రా ఇది. ఆ పొద్దున అన్న మాటలకి ఈ పుష్పగాడు ఎందుకు గమ్మునున్నాడు తెలిసిన నీకు? మా అమ్మ జీవితంలో పెళ్ళిలే మా ఇంట్లో జరుగుతాండే మొదటి పెళ్ళిరా ఇది. ఈ పెళ్ళి అయితే మా అమ్మ బాధపడ్డనే ఈ గంట వరకు ఆగకుండా ఇక ఆగేదేలే. అయినా వాడు కూలర్ ఉన్నప్పుడు వాడు రేంజ్ అంటే తెలిసిన ఇద్దాడి రేంజ్. అప్పుడు అదే రేంజ్ ఇప్పుడు అదే రేంజ్. అబ్బా ఇంత పెద్ద డైలాగ్ గుర్తుపెట్టుకున్నావు. సో ఏంటి పుష్ప అల్లు అర్జున్ గారిదనే గుర్తుపెట్టుకున్నావా లేకపోతే నీకు బాగా నచ్చిన డైలాగ్ అది? డైలాగ్ నాకు నచ్చుతుంది బాగా. అవునా? క్లైమాక్స్. అఖిల్ గారిని చూసావు కదా, అఖిల్ సేమ్ అలానే ఉంటారు సినిమాలో ఉన్నట్టుగా. మాట్లాడారా వచ్చి మీతో అందరితో, అంటే దగ్గరకు వచ్చి మాట్లాడడము చేశారా? ఆ డైలాగ్ కాకుండా సుధీర్ గారు పాము కాకుండా ఏదన్నా వచ్చి మాట్లాడడం జరిగిందా? అక్కడ దాకా ఉండి స్కిట్స్ అన్నీ చూసి చెప్పారు. మెచ్చుకున్నారా? మెచ్చుకున్నారు. అవునా? మరి చూసావా అఖిల్ గారు మూవీస్ ఏమన్నా? ఏ మూవీస్ చూసావు? హలో. అఖిల్ గారు చిన్నగా ఉన్నప్పుడు ఒక మూవీ వచ్చింది సిసింద్రి అని, చూసావా? చూడలేదు, చూడు భలే ఉంటుంది అసలు, సూపర్ ఉంటుంది. ఓకే, సో ఓవరాల్గా యాక్టింగ్ అంటే ఎందుకు అంత పిచ్చి, ఎందుకు అది యాక్టింగ్ చెయ్యాలి అని ఎందుకు అనిపించింది చిన్నప్పటి నుంచి? అంటే అల్లు అర్జున్ గారిని ఇన్స్పైర్ అక్క. అంతే, అల్లు అర్జున్ గారి ఇన్స్పిరేషనే, మధ్యలో కాదు నీకు ఫస్ట్ ఇన్స్పిరేషన్ యాక్టింగ్ చేయాలని వచ్చింది అల్లు అర్జున్ గారి గురించి. నిన్న నా పేరు సూర్యకి వెళ్ళాం సినిమాకి. ఇట్లుంటుంది యాక్టింగ్, ఈయనలాగే చేయాలి అంటే ఆయన పట్టుబట్టిండు, దాన్ని వదలలేదు. ఇక నాకు అది అనిపించింది ఒకసారి ట్రై చేద్దామని అప్పటి నుంచి రీల్స్ స్టార్ట్ చేసినాం. ఇక అక్కడ మాకు ఫోన్లు వచ్చాయి ఆడిషన్ ఎక్కడ పడుతుంది అవి ఇవని, ఎట్లా రిలీజ్ చేస్తాం కదా ఒకసారి ఆడిషన్కి వెళ్ళి చూద్దాం అని ట్రై చేసినాం. అట్లా 2 times పోయింది, 3rd time సెలెక్ట్ అయిపోయింది. సో రీల్స్ చేస్తూ ఉంటావు కదా మీ ఫ్రెండ్స్తో వాళ్ళతో వీళ్ళతో, ఏంటి మంచిగా ఇన్స్టా పేజ్ డెవలప్ చేసుకున్నావు కదా, 5K అని ఏదో పెద్ద పోస్టర్ పెట్టావు కదా, సూపర్ హ్యాపీనా? సో ఎంతమంది ఫాలోవర్స్ కావాలనుకుంటున్నావు ఇప్పుడు? 1 million. 1 million ఫాలోవర్స్. సరే ఎప్పట్లోగా అచీవ్ చేద్దాం అనుకుంటున్నావా 1 million ఫాలోవర్స్? ఈ డ్రామా జూనియర్స్ అయిపోయి నా సెకండ్ మూవీ మొత్తం కంప్లీట్ అయిపోవాలి. చాలా మంచి గ్రేట్ అంబిషన్ పెట్టుకున్నావు, అంతేనా? ఓకే, సో జస్ట్ డిగ్రీ చదవాలి అంతే, డాక్టర్ ఇంజనీర్ ఇట్లా ఏం లేదు, యాక్టర్ అంతే. ఏ మూవీస్ అంటే ఎక్కువ ఇష్టం నీకు? యాక్షన్ మూవీసా, కామెడీ మూవీసా? కామెడీ మూవీస్. కామెడీ మూవీస్ అనమాట. అంటే అల్లరి నరేష్ గారు ఇష్టమా? చూసావా ఆయన మూవీస్ అన్నీ? కితకితలు చూసావా? ఓకే, సో యాక్షన్ ఇప్పుడు హీరో అనగానే అన్నీ నేర్చుకోవాలి కదా, హార్స్ రైడింగ్ అని, మార్షల్ ఆర్ట్స్ అని, ఇవన్నీ. సో స్టార్ట్ చేసావా మెల్లమెల్లగా ఒక్కొక్కటి నేర్చుకోవడం, లేకపోతే ప్రస్తుతానికి డ్రామా జూనియర్స్ అయ్యాక కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం? అయిపోయాక అన్ని స్టార్ట్ చేస్తే అంతే, డ్రామా జూనియర్స్ అయిపోతే కథం ఇంకా మొత్తం. నీకు బాగా ఇష్టం ఏంటి? మార్షల్ ఆర్ట్సా, హార్స్ రైడింగా, యాక్షన్ పార్ట్సా? ఇవేమి ఇష్టం బాగా? యాక్షన్ పార్ట్స్ ఇష్టం. ఫుల్ ఫైటింగ్ డిషుమ్ చేయాలి. సో బాగా తింటావా? హెల్తీ ఫుడ్డే తీసుకుంటావా? ఫుల్ స్ట్రాంగ్గా ఉండాలి కదా దానికి. ఎప్పుడైనా ఏడుస్తావా? ఏ విషయంలో ఏడుస్తావు హర్ష? ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడు, అబ్బో స్కిట్ బారన్నప్పుడు. స్కిట్ బారన్నప్పుడు నిజంగానే చాలా బాధేస్తుంది కదా, ఎంతో కష్టపడి చేసుంటాం, అక్కడ ఆ స్టేజ్ మీద ఒక్కొక్కసారి ఎందుకో మిస్ అయిపోతుంటుంది. ఎగ్జామ్లో ఫెయిల్ అవుతావా నువ్వు అప్పుడప్పుడు? అంటే అట్లా కాదు, ఇప్పుడు ఇందులో ఒకటి మిస్ అయింది అనుకో, టీచర్ వస్తుంది, ఏంట్రా ఇవి కూడా రావా, బాధ అవుతుంది అప్పుడు బాధేస్తుంది కదా. ఓకే, అంటే వాళ్ళు అంటారు కదా అక్క ఒక్కోసారి ఇవి కూడా రావు స్కూల్కి వచ్చి దండగా, అట్లా బాధ అవుతుంది, బాధేస్తుంది. సో ఓకే, అప్పుడు అన్నీ తిట్లు తినాలి, దెబ్బలు పడాలి, ఎదగాలి కదా, యా ఇంకా ఈ స్టేజ్ కాదా, ఇంకా నువ్వు మంచి హీరో అవ్వాలి, మంచిగా. ఈ మధ్యలో చాలా తగులుతూ ఉంటాయి, అన్నీ స్ట్రాంగ్గా నిలబడాలి, డాడీ సపోర్ట్ తీసుకోవాలి, పేరెంట్స్ని రెస్పెక్ట్ చేయాలి కదా. మమ్మీ ఏమంటుంటుంది, 5 days నువ్వు మమ్మీ దగ్గర ఉండవు కదా, డాడీతో వచ్చేస్తుంటావు కదా, బాగా మిస్ అవుతుంటావు మమ్మీని తమ్ముడిని? తమ్ముడు వస్తుంటాడా ప్రాక్టీస్ స్కిట్స్కి షెడ్యూల్ టైంకి ఎప్పుడైనా? షూట్కి వస్తారు అక్క, షూట్కి వస్తారు డైరెక్ట్గా, మమ్మీ తమ్ముడు అందరూ షూట్కి వస్తారనమాట. ఆ రోజు వస్తారు, చేసుకొని అందరు కలిసి ఇంటికి వెళ్తారు. ఓకే,
సో ఫేవరెట్ ఫుడ్ ఏంటి హర్షాది? హైదరాబాద్ వస్తూ ఉంటావు కదా, హైదరాబాద్ అంటేనే ఫుడ్. ఏది బాగా ఇష్టంగా తింటావు? బిర్యానీ. చికెన్ బిర్యానీనా? ఫుల్ లాగేస్తావు హైదరాబాద్ వచ్చినప్పుడు, ఫుల్ కుమ్మేస్తావు. ఓకే. కాదు, నేను ఒక విషయం అడుగుతాను నీకు. డాడీ అంటే భయమా? ఇది నిజం క్లియర్గా చెప్పాలి నువ్వు. డాడీ అంటే భయమా? నిజం చెప్పు. లేదా? ఓకే. స్ట్రిక్ట్గా ఉంటారా పేరెంట్స్ ఇద్దరు? మమ్మీ డాడీలో ఎవరు స్ట్రిక్ట్ బాగా? డాడీ. డాడీ స్ట్రిక్ట్, మమ్మీ కొంచెం ఫ్రీగా ఉంటుంది. డాడీ స్ట్రిక్ట్గా ఉంటేనే కదా నువ్వు యాక్టింగ్ నేర్చుకుంటావు, చదువుకుంటావు. డాడీ స్ట్రిక్ట్గా ఉంటేనే నువ్వు మంచిగా గ్రోత్ అవుతావు. ఇద్దరు ఫ్రీగా ఉన్నారనుకో నువ్వు పెద్ద పట్టించుకో అనమాట కదా. సో ఫైనల్లీ ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పేసాయి అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఖచ్చితంగా విన్ అవుతావు డ్రామా జూనియర్స్లో. మళ్ళీ నెక్స్ట్ సినిమా చేసినప్పుడు నేనే ఇంటర్వ్యూ చేస్తాను నేను. ఓకేనా? Okay, అక్క. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ శ్రీహర్ష. థ్యాంక్ యూ అక్క. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.